హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం పెళ్లి కూతుర్ని చేయడం అండ్ పసుపు కొట్టడం, ఎంగేజ్మెంట్ ఇవన్నీ కవర్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం హల్దీ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఏమేం చేసాం అనేది మీతో షేర్ చేసుకుందామని. సో లెట్స్ స్టార్ట్. టైమింగ్స్, మనం హల్దీ ఫంక్షన్ ఎన్నింటికి స్టార్ట్ చేసాం మమ్మీ? హల్దీ ఫంక్షన్ మనం 4 గంటలకల్లా మొదలు పెట్టేసామండి. ఎందుకంటే తొందరగా మొదలు పెట్టుకోకపోతే హల్దీ ఫంక్షన్ చాలా టైం పడుద్ది. పిల్లలందరూ డాన్సులు వేయడం ఇదంతా చాలా టైం పట్టేస్తుంది. సో ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం బెటర్. హల్దీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, మనకి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ఒకటండి. అంటే మేము ఆడవాళ్ళందరము ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నాము, మగవాళ్ళకి కుర్తా ఎల్లో కలర్. సో నేను చెప్తాను, ఇది నా ఐడియా ఏంటంటే, నేను బ్రైడ్ మాత్రం వైట్ కలర్ డ్రెస్ వేసుకొని మిగతా వాళ్ళందరూ ఎల్లో కలర్ ఉండాలి. సో అప్పుడు అది ఫొటోస్లో అన్నిట్లో బాగా వస్తుందని సో మేము అలా చేసాం. అండ్ దాంతోపాటు హల్దీ సెట్ అవన్నీ తీసుకోవడం మర్చిపోద్దు. హల్దీకి ఏమేమి రెడీ చేసుకోవాలంటే పసుపు, కస్తూరి పసుపు ఒకటి, మామూలు మనం కొట్టిన పసుపు ఉండదు చూడండి, పసుపు కొట్టే రోజున ఆ పసుపు అంటే కంపల్సరీగా కలపాలి. ఇంకా శనగపిండి, ఆ 3 కలిపేసుకుని రెడీగా పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ నాకు గుర్తొచ్చింది, మరి ఓవర్గా పసుపు కలుపుకోవడం అయితే కొంచెం అంత బెనిఫిట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే కొంచెం మందికి అలర్జీస్ వస్తాయి ఆర్ వేడి ఎక్కువ అయిపోయి కొంచెం స్కిన్ డార్క్ అనేది అయిపోతుంది. సో కొంచెం శనగపిండి ఎక్కువ కలుపుకొని మేము అప్పుడు పసుపు కొంచెం క్వాంటిటీ తగ్గించాము కదా. ఫస్ట్ ట్రెడిషన్ ఏంటంటే ముందుగా తల్లిదండ్రులు ఇద్దరు రాయాలండి పసుపు. రాసిన తర్వాత ముత్తైదులందరూ రాస్తారు. ఆ తర్వాత అంతా మోస్ట్లీ మేము మా ఫ్రెండ్స్ అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ పసుపు రాసుకొని కొంచెం హడావిడి చేసి దాని తర్వాత డాన్స్ అవి కొన్ని చేశారు. అండ్ ఫోటోషూట్కి అయితే చాలా టైం తీసుకుంటుంది, బికాస్ అందరూ పెద్దవాళ్ళతోనూ అండ్ మన డాడీ వాళ్ళందరితోనూ మేము డాన్స్ చేయడం అలాంటివన్నీ చేసాం. సో ఫోటోషూట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ మా కోసం మా డాడీ ఏమో రెయిన్ డాన్స్ ఒకటి పెట్టించారు హల్దీలో. సో రెయిన్ డాన్స్ వాజ్ ద హైలైట్ మొత్తం ప్రోగ్రామ్కి. పిల్లలందరం చాలా ఎంజాయ్ చేసాము, పెద్దవాళ్ళు కూడా అందరూ ఇంకా మర్చిపోయి ఆ రోజు అయితే ఫుల్గా డాన్స్ చేశారు. ఆ రోజు ఎన్నింటి వరకు మనం నైట్ 11 వరకు, బాగా 4 నుంచి మొదలుపెట్టి 11 వరకు మొత్తం ఫినిష్ చేసాం. అందరూ వాళ్ళు వీళ్ళు లేదు, మన గ్రాండ్ మదర్స్ వాళ్ళు అండ్ మా అమ్మమ్మ బాగా ఎంజాయ్ చేసింది. సో ఆ పిక్స్ కావాలని మీకు పక్కన పెడతాం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మినిమం ప్రిపరేషన్ ఉంటే బెటర్ హల్దీ డాన్స్ వాటికి, ఎందుకంటే మెమరబుల్ మూమెంట్ కదా, మర్చిపోలేం. సో మేమైతే మరీ ఎక్కువ డాన్స్ ప్రిపరేషన్స్ లేదు, బట్ మాకు తెలిసిన ఫ్రెండ్కి సూపర్గా డాన్స్ వచ్చు. అది కొరియోగ్రాఫ్ చేస్తే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ దాన్ని ఫాలో అయిపోయి వీడియోస్లో చేసాం. డాన్స్ అయితే మటు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ ఒక్క స్టెప్ అయినా ప్రిపేర్ అయితే అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫోటోగ్రాఫర్స్ అయితే
కుంకుమతో, పసుపుతో అండ్ మెయిన్ పాలతో. దాంతో తీశారు. అవి మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఫొటోస్ వైజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ అలాంటి ఫొటోస్ మళ్ళీ ఎప్పుడు రావు. సో ఇలా ఎవరైనా మీ ఫోటోగ్రాఫర్స్ ఇలాంటి కాన్సెప్ట్ చెప్పకపోయినా మీరు ఒకసారి ట్రై చేయండి కొన్ని వీడియోస్ చూసి. మేము ఆ ఫొటోస్ని కూడా మేము మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇదండి ఇవాళ వీడియో. హల్దీ ఫంక్షన్ గురించి అయితే మొత్తం కవర్ చేస్తాం అనుకుంటున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Bye bye. Bye bye.